ఆదూరి గ్రూప్ వారి ఓపెన్ ప్లాట్స్ సంవత్సరాలు గడిచి కొద్దీ భూమి విలువ పెరుగుతుందే కానీ తగ్గదు. మీ భవిష్యత్తు కోసం భూమిపై పెట్టుబడి పెట్టండి. ఆదూరి గ్రూప్ డైరెక్టర్ శ్యామ్ సుందర్. నా పేరు శ్యామ్ సుందర్. నేను ఆదూరి కంపెనీకి డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆదూరి కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ. దీనికి ఇప్పుడు దగ్గర మనకు హైదరాబాద్ చుట్టూ కూడా ముంబై హైవే, వరంగల్ హైవే, బెంగళూరు హైవే, విజయవాడ హైవే, ఈ అన్ని హైవేలల్లో మెయిన్ హైవేలల్లో దాదాపుగా ఒక 30 ప్రాజెక్టులు 30 ఆన్గోయింగ్ ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ చుట్టే కాకుండా మనకు విజయవాడలో కొత్తగా నూతనంగా మధ్యనే ఆఫీస్ ఓపెన్ చేశాము. అక్కడ కూడా ఒక వెంచర్ నడుస్తూ ఉంది. అదేవిధంగా దానికి తోడుగా వైజాగ్లో కూడా నడుస్తూ ఉంది. ఆదూరి కంపెనీ అనేది ఒక బలమైన పునాది హైదరాబాద్లో. ఎందుకనంటే ఒక నమ్మకమైనటువంటి కాన్సెప్ట్ మీద లక్షల మంది కస్టమర్లను ఓన్ చేసుకున్నటువంటి ఏకైక కంపెనీ ఆదూరి కంపెనీ. దీని యొక్క సిఎండి గారు రామాంజనేయులు గారు చాలా సింపుల్ సిటీగా, అంటే కస్టమర్కు కావాల్సింది అంటే ఎక్కడెక్కడైతే అప్రిషియేషన్ వస్తుందో అక్కడ మాత్రమే వెంచర్లు వేస్తూ కస్టమర్లకు బెనిఫిట్ చేస్తూ తన యొక్క ప్రస్థానాన్ని ఒక 20 ఏళ్ళుగా కొనసాగిస్తూ ఉన్నాడు తను. అలాంటి కంపెనీలో మేము డైరెక్టర్గా పనిచేయడం కూడా మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎందుకనంటే కస్టమర్ యొక్క ప్లాట్ వాల్యూ పెరిగినప్పుడు ఆయన ముఖంలో ఉండేటువంటి ఆనందం కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి ఆ సంతోషం కానీ మాకు వ్యక్తమైనప్పుడు మాకు కూడా చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ను చూడండి, మొదట్లో హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది. ఇది కేవలం 50 కిలోమీటర్ల లెంత్లో ఉండేది. ఇది ఎల్బీ నగర్, మీకు చంద్రాయనగుట్ట, మైదీపట్నం, అదేవిధంగా మీకు బంజారా హిల్స్, మీకు నాచారం నుంచి మీకు అప్సిగూడ నుంచి మళ్ళీ ఎల్బీ నగర్ కలుస్తుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్లో కొనాలంటే ఇంత దూరం అనుకున్నాము. ఇప్పుడు అది కమర్షియల్గా లక్షల్లోకి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఓఆర్ఆర్ వేసేటప్పుడు ఇది అవుతుందా, ఇది అవ్వదు, డబ్బులే లేవు ప్రభుత్వం దగ్గర అన్నాము. బట్ ఈరోజు మనమే ఎంజాయ్ చేస్తున్నాం ఆ రోడ్డు మీద. దాదాపు 158 కిలోమీటర్లు. ఇది హైదరాబాద్కు మణిహారంగా ఉంది. ఇప్పుడు ఆనాడు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర కొనుక్కోమంటే చాలామంది ఇది అప్రిషియేట్ రాకపోవచ్చు, ఇది అవ్వకపోవచ్చు అనుకున్నారు. బట్ ఈరోజు మనం అందరము ఆ రోడ్డు మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అక్కడ కొన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ 30 నుంచి 40 వేల వరకు పెరిగింది గజం. అదేవిధంగా ఇప్పుడు త్రిబుల్-ఆర్ రాబోతూ ఉంది. అదేవిధంగా దానికి తోడుగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫ్యూచర్ సిటీ మన గ్లోబల్ సమ్మిట్లో బాగా హైలైట్ అయ్యింది. ఫ్యూచర్ సిటీ కూడా 30,000 ఎకరాలలో రాబోతూ ఉంది. అదేవిధంగా అంటే మనకు ఉన్నటువంటి హైదరాబాద్కు ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసుకుంటే మీకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలైనటువంటి ఏవైతే మెట్రోపాలిటన్ ప్రధానంగా ఉన్న 9 ఏవైతే ఉన్నాయో ఆ 9లో హైదరాబాద్కు ఉన్నటువంటి ముంబై చూడండి, మీకు ఒకవైపు అంతా సముద్రమే ఉంటుంది, మీకు ఆ పూణే వైపు తోకలా ఉంటుంది. అదేవిధంగా మీరు వైజాగ్ తీసుకోండి, అదేవిధంగా మీకు సముద్రమే ఉంటుంది. మీరు బెంగళూరు తీసుకోండి, ట్రాఫిక్ ట్రాజెడీ చాలా బాగా ఉంటుంది, రద్దీ ఎక్కువగా ఉంటుంది. మీకు హైదరాబాద్ అనేది సైజ్మిక్ జోన్ కానీ అంటే భూకంప జోన్ కానీ 2 అంటే జోన్ 2లో ఉంటుంది, అంటే లోయెస్ట్ ఉంటుంది. అంటే దక్కన్ పీఠభూమిలో 524 మిన్సీ లెవెల్ నుంచి 672 మిన్సీ లెవెల్ వరకు హైదరాబాద్ అనేది చాలా అంటే ఏ విపత్తులు రానటువంటి గొప్ప సిటీగా వర్ధిల్లుతుంది. ఇది మనకు భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచ నగరాలతోటి పోటీ పడుతున్నటువంటి సిటీ ఇది హైదరాబాద్ అనేది. ఎందుకంటే హైదరాబాద్లో మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ. అంటే ఉద్యోగం కావాలన్నా, పిల్లల చదువులకు కావాలన్నా, ఇంకే సెక్టార్లో అయినా కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కానీ తర్వాత తక్కిన 28 రాష్ట్రాల నుంచి ప్రజలు ఉద్యోగరీత్యా కానీ ఇక్కడ వచ్చి ఉంటారు. కాబట్టి హైదరాబాద్ అనేది ఎప్పటికీ బ్రాండ్ ఇమేజ్గా వర్ధిల్లుతుంది. హైదరాబాద్కు ఓఆర్ఆర్ చుట్టూ మనకు ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంది. కాబట్టి దీనివల్ల మనకు
అనేకమైనటువంటి ఐటీ సెక్టార్లు, అనేకమైనటువంటి ఇండస్ట్రియల్ సెక్టారు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ అనేది మనకు నెంబర్ 1 సిటీ కాబోతుంది. దీని మీద ఆ పాలకులు అంటే సరైనటువంటి ఒక కన్స్ట్రక్టివ్ పాలసీలు తీసుకొచ్చినట్లయితే, అంటే మనకు ఏ ఇండస్ట్రియల్ జోన్లో అయినా కూడా గ్రౌండెడ్ అయితే మాత్రం డెఫినెట్గా హైదరాబాదు మరో స్టెప్ ముందుకెళ్ళి ఇది వరల్డ్లో ఉన్నటువంటి అన్ని నగరాలతో పోటీపడేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి హైదరాబాదు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. హైదరాబాదులో మీరు ప్లాట్ అయినా ఇంకేదైనా తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా అప్రిషియేషన్ వస్తుంది. గత 10 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి వారిని అడిగినా కూడా ఇదే చెప్తారు. ఎందుకనంటే ఇవన్నీ కూడా మీకు టెస్టిమోనియల్గా ఉన్నాయి, చాలా కనబడతా ఉంటాయి. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే చెబుతారు, ఓ 10 ఏళ్ల కింద మేము ఒక 13,000 కొన్నాము గజము, ఇవాళ మాకు 50,000 60,000 అయింది అనేటువంటి మాటలు మీకు మీ చుట్టూ కూడా వినబడతా ఉంటాయి. అందుకే హైదరాబాద్ అనేది నెంబర్ 1 సిటీ, చాలా బాగుంటుంది. ఇక్కడే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఇక్కడే పెట్టుబడులు పెట్టండి. ఇది అన్ని సిటీల కంటే చాలా అనువైనది, ఆమోదయోగ్యమైనది. కాబట్టి హైదరాబాద్ ఇస్ ద నెంబర్ 1.